रुकने कानून साज काउंसिल बीआरएस के कविता ने चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी को मशवरा दिया कि वो पालमूर रंगारेड्डी लिफ्ट इरिगेशन प्रोजेक्ट के टेंडर्स को मंसूख करने के बजाय प्रोजेक्ट की आजिलाना तकमील पर तवज्जो मरकूज करें। मुत्तहिदा जिले महबूब नगर में पालमूर और रंगारेड्डी प्रोजेक्ट से मुतालिक टेंडर्स को मंसूख करने का चीफ मिनिस्टर रेवंत रेड्डी ने ऐलान किया है और कहा कि इस सिलसिले में दोबारा टेंडर्स तलब किए जा रहे हैं। कविता ने कहा कि कांग्रेस हुकूमत अवाम को वजाहत पेश करे कि आखिर टेंडर्स को क्यों मंसूख किया जा रहा है और दोबारा टेंडर्स क्यों तलब किए जा रहे हैं। कविता ने इस मामले में कानून साज असेंबली में पावर पॉइंट प्रेजेंटेशन का मुतालबा किया। పల్లె పల్లెన పల్లేరు మొలిసే తెలంగాణలోన మన పాలమూరులోన అని బాధపడినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఆనాడు చాలా మంది మిత్రులతోని మరి మహబూబ్ నగర్లో వలసలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ వలసలను ఎట్లా ఆపాలి అని చెప్పి గ్రామ గ్రామాన తిరిగి ఆనాడు జాగృతి కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు తిరిగి ఆలోచన చేసినాం. ఎన్నో మంది స్వచ్ఛంద సేవా సంస్థలతోని అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి మా ప్రయత్నాలు మేము చేసినాం. అవి చేస్తున్నటువంటి సందర్భంలో మనకు అర్థమైంది ఏంటంటే మొత్తం భారతదేశంలో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ 35 లక్షల ఎకరాల పైచిలకు భూగోళంతో సాగు చేసేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి భూమితోని భారతదేశంలో అత్యంత పెద్ద జిల్లాగా మన పాలమూరు ఉంది. ఇంత పెద్ద జిల్లా ఉండి పక్కకే కృష్ణానది ఉండి ఎక్కడా కూడా మనకు పంటలు పండక మహబూబ్ నగర్లో చాలామంది భూములు ఉన్నోళ్ళు కూడా ఇడిచిపెట్టుకొని హైదరాబాద్ జంట నగరాలలో పోయి చాలా కూలీనాలి చేసుకొని బతికినటువంటి సందర్భం మీ అందరు కూడా గుర్తే ఉండి ఉంటుంది. అందుకని ఒక బాధతోని ఒక ఆర్తితోని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత